గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అంజన్ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి తోటకూర కొద్దిగానే ఉంది. తోటకూర జొన్న రొట్టెలు చేద్దాం అనుకున్నాను. అది మొత్తం వేస్టేజ్ తీసేసాను. ఫస్ట్ నీట్గా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా, తర్వాత దాన్ని వాటర్లో క్లీన్ చేయాలి. వాటర్లో నీట్గా వాష్ చేసేసి, మనకు ఎక్స్ట్రా వాటర్ అంతా పోవాలంటే ఒకటి జాలరీ లాగా అలాంటిది బొక్కల గిన్నె అంటారు కదా, అందులో వేసేసేయండి. వాటర్ అంతా చక్కగా దిగిపోతుంది. నా దగ్గర ఒకటే తోటకూర ఉంది కనుక నేను ఆనియన్స్ ఎక్కువగా వేసాను. ఫైవ్ ఆనియన్స్ వేసాను. నీట్గా స్మాల్ పీసెస్ కట్ చేసేసాను. ఫస్ట్ ఆనియన్స్ అన్ని నీట్గా కట్ చేస్తాను. ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను. హీట్ అయ్యింది. తర్వాత ఆనియన్స్, కొద్దిగా కారం, ఉప్పు, పసుపు మొత్తం కలిపేసుకున్నాను. ఇందులో తర్వాత వాటర్ అనేది దిగిపోతాయి. ఇదంతా చేసుకునే లోపు వాటర్ దిగిపోతాయి. అది దిగిపోయిన దాని తోటకూర వేసేసి కొంచెం మూత పెట్టేసేసేయండి. మగ్గిపోతూ ఉంటుంది, మనం చూసుకుంటా ఉండాలి. ఇటు సైడ్ రొట్టెలు చేయాలని చెప్పేసి దాని ప్యాన్ వెనకాల పెట్టేసాను. ఫస్ట్ రొట్టెకి వచ్చేసి వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఒక సైడ్ తోటకూర మగ్గుతూ ఉంది, ఒక సైడ్ జొన్న రొట్టెలు చేయాలని చెప్పి పిండి జల్లుతూ ఉన్నాను. నాకు 5 చాలు, అందుకు 5 నా హ్యాండ్కి ఎంత వస్తే అంత పిండి తీసి పెడతాను. అది 5 అయిపోతుంది. వేడి నీళ్ళు పోసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత ఇది చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. మనకి ఎప్పుడైతే అది అవుతుందో అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. అలా ఆయిల్ పైకి వస్తే అది అయిపోయింది.